హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో మన వారణాసికి సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ అనేది ఉందన్నమాట. చాలా మంది చాలా రకాలుగా చాలా రూమర్స్ అయితే మాట్లాడుతున్నారనమాట. ఇటీవల వచ్చిన కొన్ని లీకుల వల్ల మన రాజమౌళి గారు సఫర్ అవుతున్నారని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన సఫర్ అవ్వాల్సినంత అవసరం ఏం లేదు. అసలు ఏదో కొన్ని సీట్స్ అనేటివి ఫుటేజ్ అనేటివి బయటకు వచ్చాయి కదా. ఆయన ఏమనుకుంటాడు, ఆ యొక్క ప్రమోషన్ లాగా అనుకుంటాడు అనమాట. అది ఒక ప్లస్ పాయింటే. ఇక్కడ మెయిన్ ఫ్లాట్ ఏంటంటే ఈ యొక్క వారణాసి మూవీ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది అని చెప్పి మీరు చాలా రకాలుగా చాలా విధాలుగా వినే ఉంటారు అనమాట. ఇక్కడ క్లారిటీగా ఒక రూమర్ ప్రకారంగా నేను ఈ యొక్క స్టోరీ అనేది చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఎవరు మిస్ చేయదు. ఈ యొక్క మూవీ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి ఒక ఇమాజినేషన్ మాత్రమే అనండి. ఆల్రెడీ నేను దీనికి సంబంధించి ఏ గ్రాఫికల్ గా ఈ యొక్క మూవీని వాడుతున్నారు ఏంటి అని చెప్పి హాలీవుడ్ రేంజ్ లో నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను అనమాట. చాలా మంది బ్యాడ్ గా కామెంట్ పెడుతున్నారు, నీకు ఎలా తెలుసు అది ఇది అని. వాళ్ళకి క్లారిటీగా మెన్షన్ చేశారు కదా. అక్కినేని నాగార్జున గారే నోటితోనే చెప్పడం అనేది జరిగింది కదా. నేనేది చెప్పేది మళ్ళీ రాజమౌళి గారు చెప్పారు కదా, ఏ గ్రాఫిక్ వాడుతున్నారో ఏ మోషన్ వాడుతున్నారో మోషన్ క్యాప్చర్ వాడుతున్నారో వాళ్ళే చెప్పారు కదా. నేనేం చెప్పేది, వాళ్ళు చెప్పిందే నేను చెప్పాను. దాంట్లో ప్రత్యేకంగా ఏముంది అసలు, నేను అదే చెప్పేది. తెలియకుండా కామెంట్ పెట్టేస్తున్నారు అనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క వారణాసి మూవీలో ఆ యొక్క పుష్కరాలకి జరిగే అగ్నిగుండం పెద్దది ఏదైతే ఉంటుందో ఆ యొక్క అగ్నిగుండం నుంచి కొంతమంది దేవుళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెలుగులోకి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులను చూసి మళ్ళీ వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. అంటే ఇది ఒక రూమర్ అండి, ఇదేం రియల్ కాదు. ఓకేనా. కొంతమంది చెప్తున్నారు అనమాట. అంటే ఇది కూడా ఒక అప్డేటే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మీకు తెలియాలని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా. చూసుకున్నట్లయితే ఈ యొక్క అగ్నిగుండం నుంచి కొంతమంది దేవుళ్ళు ఆ యొక్క బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ పరిస్థితులు ఆ యొక్క వారణాసి పరిస్థితులను చూసుకొని వెళ్తారు కదా, అప్పుడు పోర్టల్ అనేది తెరుచుకుంటుంది. వీళ్ళు వెళ్ళి మళ్ళీ వస్తున్నారు కదా, అప్పుడు తలుపులు అనేటివి తెరుచుకున్నట్టే కదా అక్కడ లెక్క. ఓకేనా, అర్థమవుతుందా? ఆ టైంలో మన మహేష్ బాబు గారిని ఇంతకుముందు మనం ఒక నెల క్రితం 2 నెలల క్రితం రాజమౌళి గారి డైరెక్షన్ లోనే ఈ యొక్క షూటింగ్ అనేది వెలుగులోకి వచ్చిందని చెప్పి మీరు వినేమంటారు అనమాట. మన మహేష్ బాబు గారు ఒక పెద్ద అగ్నిగుండంలో దూకుతాడు. దూకిన తర్వాత ఏమవుతుంది ఏంటి అని చెప్పి మీరు వినేమంటారు అనమాట. ఎగ్జాక్ట్లీ ఇదే అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క అగ్నిగుండం పోర్టల్ ఎప్పుడైతే తెరుచుకుంటుందో మన దేవుళ్ళు వచ్చినప్పుడు ఆ యొక్క దేవుళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళే సమయానికి మన ఆవిడ దొగతాడు అనమాట. 7 ఖండాలు 7 రాష్ట్రాలు 7 ఖండాలు మళ్ళీ వచ్చి 7 లోకాలు, గ్లోబ్ ట్రోటర్, మైథలాజికల్, హిస్టరీ ఇవన్నీ మిక్సింగ్ చేసి ఎలా ఏంటి అని చెప్పి చూపించడం అనేది జరుగుతుంది. వెళ్ళిన తర్వాత మన మహేష్ బాబు గారు అక్కడ లోపల ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి తెలియాలన్నమాట. ఇంకో మెయిన్ విషయం అండి. ఇప్పుడు మామూలుగా ఆ యొక్క రియాలిటీ రానాటికి నిజంగానే ఒక పెద్ద అగ్నిగుండాన్ని తయారు చేసి ఒక పెద్ద మంట పెట్టి మహేష్ బాబు గారిని తూకమంటారు. ఓకేనా. ఆల్రెడీ మనం ఇంతకు ముందు టక్కరి దొంగ మూవీ మీరు చూసే ఉంటారు. టక్కరి దొంగ మీరు మూవీ చూసే ఉంటారు అనమాట. దాంట్లో ఒక సీన్ అనేది ఉంది. మన మహేష్ బాబు గారు ఏదైనా సరే ఒక రియాలిటీ రానాటికి మన మహేష్ బాబు గారి డైరెక్ట్గా నటిస్తాడు. మనకంటూ ఒక డూప్ అనేది ఉండడు. ఇప్పుడు ఎన్టీఆర్కి డూప్ ఉన్నారు, అల్లు అర్జున్ గారికి డూప్ ఉన్నారు, ఆఖరికి ప్రభాస్ కూడా డూప్ ఉన్నారు అనమాట. వాళ్ళు నటించాల్సినంత అవసరం లేదు, డూప్ని పెట్టి చేసేయవచ్చు. మన మహేష్ బాబు గారికి డూప్ లేరు. ఒకవేళ వచ్చినా కానీ అతను ఒప్పుకోడు మహేష్ బాబు గారు. ఇది టక్కరి దొంగ సినిమాలో ఆ యొక్క ట్రైన్ సీన్ అంటే పటాల కింద ట్రైన్ పట్టుకుని ట్రైన్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. మనోడు ట్రైన్ కిందకి వెళ్ళి వేరే కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాలన్నమాట. అది రియల్ గా చేశాడు నార్మల్గా అయితే. అది వాళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో కృష్ణ గారు చూసి ఇలాంటివన్నీ చేయొద్దురా బాబు, నీ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నావు, నువ్వే నాకు ఏకైక నెంబర్ 1 ఒక్కడివి, ఒకే ఒక కొడుకువి, ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పడం అనేది జరిగింది. సేమ్ అదే డ్రాప్ లో ఈ యొక్క మూవీ అగ్నిగుండంలో మన మహేష్ బాబు గారు దూకాలి. మరి తూగిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి, ఆ పోర్టల్ అనేది ఎలా తెరుచుకుంటుంది, ఆ దేవుళ్ళు అనేటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అగ్నిగుండంలో నుంచి ఆ మంటల్లో నుంచి ఎలా వస్తారు ఏంటి అని చెప్పి ఆ యొక్క శక్తి అనేది ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఆ యొక్క మూవీలోనే చూసాం అనమాట. మనకు మెయిన్ పాయింట్ అండి, ఈ యొక్క రియాలిటీ రానాటికి
ఆ యొక్క దూకేటప్పుడు, అగ్నిగుండంలో దూకేటప్పుడు రియల్ మంటలు అనేవి ఉంటాయి, రియల్ అగ్నిగుండం అనేది ఉంటుంది. సో దూకే సమయానికి ఆ యొక్క రియాలిటీ, ఆ యొక్క మోషన్ ఏదైతే ఉంటుందో, యానిమేట్రిక్ మోషన్ క్యాప్చర్ డిజైన్ హాలీవుడ్ కి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉంటుందో అది క్యాప్చర్ చేస్తుంది అనమాట ఆ యొక్క వీడియోని. డైరెక్ట్ గా అగ్నిగుండంలోకి దూకడం అనమాట. జస్ట్ అలా లాగేస్తారు, అగ్నిగుండంలోకి దూకుతున్నట్టు దూకి మళ్ళీ లాగడం అనేది జరుగుతుంది అనమాట. పెద్ద పెద్ద రోపులు, కంటైనర్లు తెచ్చి మహేష్ బాబు గారికి ఒంటికి తగిలిచ్చి దూకడం అనేది జరుగుతుంది. మాక్సిమం హాలీవుడ్ సినిమాస్ అన్ని అదే విధంగా బ్యాక్డ్రాప్ లో జరుగుతుంటాయి అనమాట. ఓకేనా. సో మీరు 007 జేమ్స్ బాండ్ మూవీ చూసినట్లయితే ఆ యొక్క డానియల్ క్రేగ్ హీరో ఎవరైతే ఉంటారో అతనికి పెద్ద పెద్ద రోపులు కట్టి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద తిప్పుతారనమాట అతన్ని, ఒక పెద్ద కంటైనర్ మీద. మీరు పెద్ద పెద్ద కంటైనర్లు అనేటివి చూసుంటారన్నమాట పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద. సో పెద్ద పెద్ద కంటైనర్లు ఎక్కువ హెవీ బరువుల్ని లేపేది అనుకుంటాయి అనమాట, చాలా పొడవుగా ఉంటాయి. అటువంటివి వాడతారన్నమాట వాళ్ళు, హాలీవుడ్ వాళ్ళు. సేమ్ అదే విధంగా ఈ యొక్క వారణాసి సెట్లో కూడా సేమ్ అదే విధంగా వాడడం అనేది జరిగింది. ఇక చూడాలండి మూవీ వచ్చిన తర్వాత ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందని. నేను ఇంతకు ముందే చెప్పాను బ్రదర్, టాప్ నెంబర్ 1 ఈ యొక్క యానిమేట్రిక్ మోషన్ క్యాప్చర్ డిజైన్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క నేమ్ అనేది, సో హాలీవుడ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళది కంపెనీ అనమాట. వాళ్ళతో మన అక్కినేని నాగార్జున గారు మళ్ళీ వచ్చి మన రాజమౌళి గారు కొలాబరేషన్ అనేది అయ్యింది. ఓకేనా. సో ఏంటి బ్రో ఈ యొక్క యానిమేట్రిక్ మోషన్ క్యాప్చర్ డిజైన్ అంటే ఏంది అది అని చెప్పి చాలా మందికి తెలియదు. నేను చెప్తా, క్లారిటీగా చెప్తా, చాలా వీడియోలలో చెప్పాను అనమాట ఆల్రెడీ. సీన్ ఏదైతే ఉంటుందో మహేష్ బాబు గారు ఆ యొక్క అగ్నిగుండంలో దూకాలన్నమాట. ఓకేనా. ఒక పెద్ద కొండ మీద నుంచి దూకాలన్నమాట. పూర్వకాలంలో ఉన్న ఆ యొక్క వారణాసి సిటీ ఎలా ఉంటుందో మనం మూవీలో చూస్తాం అనమాట. దాని చుట్టూ కొండలు ఉంటాయి. సో దూకినప్పుడు ఆ యొక్క వీడియో మోషన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా రావాలి. నీకు రియాలిటీగానే కనిపించేస్తుంది కదా, విఎఫ్ఎక్స్ అనేది బాగా నీట్ గా తీసేస్తున్నారు కదా అన్నట్టు అక్కడ ఐమాక్స్ కెమెరాతో తీస్తున్నారు. ఏదో రియాలిటీగా తీసేస్తే సరిపోదు, దాన్ని తీర్చిదిద్దాలి, నీట్ గా కనిపించాలి. సైడ్స్ అనేటివి మనకు ముందు మెయిన్ అండి. ఓకేనా. సో ఎడిటింగ్ అనేది మనకు ముందు మెయిన్, స్కిన్ టోన్ అనేది మనకు ముందు మెయిన్. సో దూకేటప్పుడు మహేష్ బాబు గారి లైటింగ్ అనేది, ఫేస్ అనేది క్లారిటీగా తెలియాలన్నమాట. నిజంగానే మహేష్ బాబు గారు దూకుతున్నట్టు ఫీల్ రావాలన్నమాట. ఆ యొక్క తర్వాత ఏమవుతుంది ఏంటి అని చెప్పి మనం మూవీలోనే చూస్తాం అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే మన రాజమౌళి గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. ఆల్రెడీ హాలీవుడ్ కొలాబరేషన్ అనేది జరిగింది కాబట్టి, నెంబర్ 1 ప్లేస్ లో ఉంది కాబట్టి ఆ యొక్క కంపెనీ అనేది, మీరు అది ఏంటి బ్రో అసలు ఆ కంపెనీ పేరే, ఆ కంపెనీ ఇంతకు ముందు ఏ మూవీస్ కు వర్క్ చేసిందంటే అవతారు 1, 2, 3, ఓకేనా, వార్ క్రాఫ్ట్, వరల్డ్ వార్, ఓకేనా, గ్లాడియేటర్. సో చూసుకున్నట్లయితే ఇంకా హై గ్రాఫికల్ గా మూవీ ఒకటైతే ఉందన్నమాట నెంబర్ 1 ప్లేస్ లో. ఓకేనా. డ్యూను. మనకు వీడియో మోషన్ అనేది మనకు ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఒక మనిషి దూకినప్పుడు, ఒక క్యారెక్టర్ దూకినప్పుడు నిజంగానే దూకాడా లేదా అని చెప్పి మనం కనిపెట్టలేము అనమాట ఆ యొక్క కంపెనీ డిజైన్ కానీ చేస్తే. అదే చాలా మంది ఏమంటున్నారంటే తెలియక కామెంట్ పెట్టేస్తున్నారు అనమాట. తెలియక నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. అసలు నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు నాకు తెలిసి. ఆ యొక్క యానిమేటిక్ మోషన్ క్యాప్చర్ డిజైన్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? అసలు ఐడియా ఉందా? దానికి ఐడియా ఉంటే ఎవరు ఏం మాట్లాడరు అనమాట. ఓకేనా. సో ది బెస్ట్ నెంబర్ 1 యానిమేషన్ మోషన్ క్యాప్చర్ డిజైన్, దీన్ని తీసుకున్నారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఎవడు ఊహించడు ఆ యొక్క గ్రాఫిక్స్ ని, ఆ విధంగా ఉంటుంది. అసలు నేను మరీ ఎమోషనల్ గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే చాలా మంది అసలు అదేంటి బ్రో ఇదేంటి బ్రో అని అసలు ముందు రీసెర్చ్ చేసి చూస్తే కదా తెలుస్తుంది మీకు. హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకి కొత్తగా చెప్పాల్సినంత అవసరం లేదు. వాళ్ళకి చెప్పంగానే ఒక ఇన్స్టిమేషన్ వేసేస్తారు అనమాట. ఓకే ఈ విధంగా ఉంటుందని. తెలియని వాళ్ళకి తెలియదు అనమాట. మన మహేష్ బాబు గారు ఇంకా ఎలా కనిపిస్తాడు ఏంటి అని చెప్పి చూడాలి. ఆ యొక్క త్రిశూలం అంటే ఏంటి, అసలు నంది మీదకి ఎందుకు ఎక్కుతాడు ఏంటి, మళ్ళీ వచ్చి ఆ యొక్క రామాయణం బ్యాక్డ్రాప్ లోకి టైం ట్రావెల్ చేసి గ్లోబ్ ట్రోటర్ చేసి ఎలా వెళ్తాడు ఏంటి, ఆ యొక్క చిన్నమస్తాదేవి ఆ యొక్క క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి, అక్కడ సీన్స్ జరిగే అడ్వెంచర్ యాక్షన్స్ అనేటివి మనం మూవీలోనే చూస్తాం అనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ప్రతి చిన్న అప్డేట్ ఏదైనా సరే, చిన్న అప్డేట్ అయినా సరే దొరికిందంటే మీకు ఒక ఫుల్ వీడియోలో అందిస్తాను అనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా.